నా పేరు వచ్చి గజేంద్రన్. నా వైఫ్ పేరు మనీషా. నేను వచ్చి చెన్నై, నా వైఫ్ ప్రకాశం డిస్టిక్. చెన్నైలోనే మేము 9 మంత్ వచ్చి ట్రీట్మెంట్ చూపించుకున్నాము. దాని తర్వాత ఇక్కడ సీమంతం చేసుకొని మదర్ ఇంటికి పంపించాము. సో వచ్చిన నెక్స్ట్ డేనే ఫీవర్ స్టార్ట్ అయ్యాకే మేము ఒంగోలు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి కొంచెం క్రిటికల్ అక్కడే స్టార్ట్ అయ్యాకే ఆయన వచ్చి సంఘమిత్ర రమేష్ హాస్పిటల్కి మమ్మల్ని రెఫర్ చేశారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ దీప మేడం చూసాము. ఆమె కొంచెం ట్రీట్మెంట్ ఒక 2 hours చూశారు. అక్కడ ఇంకా క్రిటికల్గా ఉండాలికి అక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్కి మమ్మల్ని ఇంకా రెఫర్ చేసానికి మేము ఎక్కువ ఏమి ఆలోచించాల, టక్కుని యాక్షన్ తీసుకొని అక్కడ నుంచి అంబులెన్స్ తీసుకొని ఎమర్జెన్సీగా అక్కడికి మ్యాక్సిమం 4:45 కల్లా అక్కడికి రీచ్ అయిపోయినాం. ఇంక వచ్చిన తర్వాత నుంచి ఇంకా డాక్టర్ ఇంకా మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు. తనని కాపాడాలని మేము మోస్ట్లీ ఇంకా దేవుడు పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా డాక్టర్ మొత్తం చూశారు, మొత్తం ట్రీట్మెంట్ మొత్తం. కేసు డెంగ్యూ ఫీవర్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. డెంగ్యూ ఫీవర్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది హీమోగ్లోబిన్ అండ్ ప్లేట్లెట్ కౌంట్. సో సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా, హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోయినా హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. 99% మనము కన్జర్వేటివ్ మేనేజ్మెంటే ఇవ్వాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు, సర్జరీ అలాంటివి ఇమీడియట్గా చేయకూడదు. ఎందుకు అంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు మనం చేసే మదర్ లైఫ్కే చాలా డేంజర్. సో న్యాచురల్గానే తనకి పెయిన్స్ వచ్చి షీ డెలివర్డ్ నార్మల్ డెలివరీ. కాకపోతే వెజైనల్ డెలివరీ అయ్యాక బాగా పీపీహెచ్ అంటే బ్లడ్ లాస్ మోర్ దాన్ 2 liters అయింది. సో దానికి పీపీహెచ్ మెజర్మెంట్ కింద బక్రీ బలూన్ పెట్టి బ్లడ్ ప్రోడక్ట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి నెమ్మదిగా మెయింటైన్ చేసుకుంటూ ఐవీ ఫ్లూయిడ్స్, బ్లడ్, ఎఫ్ఎఫ్పీస్తో, ప్లేట్లెట్స్తో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేశాము. మదర్ ఫైనల్గా రికవర్ అయిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ మేనేజ్ బికాస్ ఆఫ్ ద మల్టీడిసిప్లినరీ టీమ్ అట్ అవర్ హాస్పిటల్. ఇంత క్రిటికల్ స్టేజ్లోనూ వైఫ్ని బిడ్డని బాగా కాపాడిన దానికి అనురాధ మేడంకిను ప్లస్ మహేష్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లస్ అది కాక నర్సు ప్లస్ అక్కడ సెక్యూరిటీ ప్లస్ ఆయమ్మ వీళ్ళందరూ మనిషిని బాగా చూసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఎప్పుడైతే డెలివరీ రోజున మేడం ఇలా డెంగ్యూ ఫీవర్ కేసు డెలివరీ చేయబోతున్నాం అన్నారో, సో యాజ్ ఏ న్యూనిటాలజీ టీమ్ గా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ ఈ మెటర్నల్ డెంగ్యూ అనేది నోటోరియస్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. బేబీ పుట్టినప్పుడు స్టేబుల్ గానే ఉంటుంది, బట్ ఉండే కొద్ది ప్లేట్లెట్స్ పడిపోవటము, కోయాగ్లోపతిలోకి వెళ్ళటము, బ్లీడింగ్ అవటం. ఎందుకంటే పాస్ట్ లో కూడా ఒక కేసు చూసాము, ఆల్మోస్ట్ డిఐసిలోకి వెళ్ళిపోయి లంగ్స్ లో అంతా బ్లీడింగ్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన బేబీస్ కూడా చూసాం. అలానే దీనికి ప్రిపేర్డ్ గా ఉన్నాం. లక్కీలీ బేబీ పుట్టగానే ఏడ్చింది, రూమ్ ఎయిర్ మీద రెస్పిరేటరీ వైజ్ స్టేబుల్ గా ఉంది. బట్ మనం డే 1 ప్లేట్లెట్స్ చేసుకుంటే 1 lakh ఉంది. బేబీ తర్వాత లోపల కొంచెం కోయాగ్లోపతి అనేది కూడా జరిగింది. దానికి మనం ఎఫ్ఎఫ్పి ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ బేబీ షుగర్స్ మెయింటైన్ చేసుకోలేకపోయింది. బీయింగ్ ఏ లిటిల్ తక్కువ వెయిట్ ఉండటం వల్ల, SGA బేబీ అయి ఉండటం వల్ల షుగర్స్ మెయింటైన్ చేసుకోలేక మనం హయ్యర్ డెక్స్ట్రోజ్ కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ 20% దాకా ఇవ్వడం జరిగింది సెంట్రల్ లైన్ ద్వారా. ఓవరాల్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 days బేబీ స్లోగా రికవర్ అయింది. మళ్ళీ బేబీకి కిడ్నీ పరంగా కూడా బాగా ఇంజురీ జరిగింది. క్రియాటినిన్ ఆల్మోస్ట్ 3 దాకా వెళ్ళింది. బట్ దానికి మనం బేబీ వాజ్ ఏబుల్ టు మెయింటైన్ యూరిన్ అవుట్పుట్ బాగా మెయింటైన్ చేసుకుంది. తర్వాత మనం మానిటర్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ చేసిన వాల్యూస్ ఆల్మోస్ట్ బేబీ క్రియాటినిన్ 1కి వచ్చేసింది. షుగర్స్ అన్ని బాగున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేశాను. ప్లేట్లెట్స్ కూడా 2.5 lakh అంతా నార్మల్ అయింది. సో వెరీ హ్యాపీ వీఆర్ సెండింగ్ బేబీ అండ్ మదర్ హెల్దీ. తను వచ్చినప్పుడు తన ప్లేట్లెట్ కౌంట్ 20,000. సో మనం రష్ అయ్యి బేబీ కోసం ఎప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉన్నప్పుడు సర్జరీ ఆఫ్ చేసుకోకూడదు. వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ and do conservative management in dengue fevers.